భారతీయ జనతా పార్టీ రాజమండ్రి రూరల్ మండలం అధ్యక్షులు మట్టా నాగబాబు నేతృత్వంలో ధవళేశ్వరంలో టిడ్కో గృహాల్లో బీజేపీ నాయకులు పరిశీలించి లబ్ధిదారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. వాటిని వెంటనే వినియోగంలోకి తేవాలని డిమాండ్ చేశారు. ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు రొంగల గోపి శ్రీనివాస్ నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ యానాపు యేసు మాట్లాడుతూ టిడ్కో గృహాలను చూస్తే బాధేస్తుందని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం హౌసింగ్ ఫర్ ఆల్ పథకం ద్వారా లక్షల ఇళ్లకు అనుమతి ఇచ్చి వేల కోట్ల నిధులు ఆంధ్రప్రదేశ్కు అందించిందని, ఈ సహకారంతో పేదవారి కల నెరవేరిందన్నారు. కానీ 2019-2024 మధ్య కాలంలో గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల పూర్తయిన టిడ్కో ఇళ్లు ప్రజలకు ఇవ్వకుండా ఏళ్ల తరబడి తాళాలు పడిపోవడంతో శిథిలాలుగా మారిపోతున్నాయన్నారు. ఇళ్లను తక్షణం లబ్ధిదారులకు అప్పగించాలని డిమాండ్ చేశారు. ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు కుమార్ యాదవ్, మరకాని సతీష్, ప్రేమ్, మజ్జి సాయి, సిద్దాని వెంకట్, పంచకట్ల వీర్రాజు, పోతురాజు, శ్రీనివాస్, పబ్బితి సతీష్, నాగభూషణ్, సిరిపల్లి ప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. దొంగలున్నారో ఆ ఇళ్లలోకి దూరి అక్కడ ఉండేటువంటి వైరింగ్ను కూడా దొంగిలించేటువంటి పరిస్థితి ఉంది. నిజంగా ఇక్కడ ఉండేటువంటి ఎవరైనా వచ్చి కొన్ని వైరింగ్ చేసుకొని రిపేర్ చేసుకున్నట్టు మర్నాడు వైరింగ్ ఉండేటువంటి పరిస్థితి లేదు. అంటే ఈ యొక్క బిల్డింగుల్ని, ప్రజాధనాన్ని, అలాగే ప్రభుత్వ ధనాన్ని కూడా వృధా చేసే విధంగా బిల్డింగ్లు ఉండడం, ఈరోజున ఆక్యుపేషన్ సర్టిఫికేట్స్ లేకపోవడం కారణంగా ఆక్యుపేషన్ సర్టిఫికేట్స్ ద్వారా ఈ యొక్క బిల్డింగ్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ యొక్క ఫ్లాట్లు హ్యాండ్ ఓవర్ చేసి వాళ్ళు నివాసం ఉండే విధంగా అక్కడ మౌలిక వసతులు కల్పించాల్సినటువంటి పరిస్థితుల్లో అధికారులు ఆ దిశగా పనిచేయక మూలంగా, గత ప్రభుత్వం చేసినటువంటి తప్పుల మూలంగా ఈ రోజున ఇల్లు అందకుండా ఏదైతే సొంత ఇంటి కళ ఉందో ఆ సొంత ఇంటి కళ నెరవేరుతుంది అని అనుకునేటువంటి పేదలకి ఆ కళ దూరం అవడమే కాకుండా తుదిబండగా మారింది.